మరి డిమాండ్ తగ్గట్ల బీర్ ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో అనుకుంటా ఒక సెక్రటరీ కమిషనర్ పోయి కంపెనీలకు వెళ్ళి బీరు బాగా తయారు చేయండి, ఎక్కువ స్టాక్ పెట్టండి అని చెప్పినటువంటిది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సెక్రటరీ పోయి బీర్ కంపెనీకి తయారు చేయండి అని చెప్పే సందర్భాలు అయితే కనపట్లేదు. తాగడానికి బీరు తాగడానికి విస్కీ తాగడానికి స్టాక్ ఫుల్ తయారు చేయండి అని చెప్తున్నారు. కానీ వర్షాలు పడుతున్నాయి, నాటేసేది ఉంది, మరి పిండి సంచులు కూడా ఉన్నాయా లేదా అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి గోడౌన్లలో పోయి చెక్ చేసి ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారు, ఎంత సరిపోతుంది యూరియా అని కూడా దాని మీద కూడా దృష్టి ఉంటే బాగుండేది. సేను కోతకొచ్చింది, మరి ఇన్ని వేల లక్షల ఎకరాలు వరి వేసిండ్రు, ఇంత ధాన్యం వస్తుంది, ఇన్ని క్వింటాల ధాన్యం వస్తుంది, దానికి సరిపోయేటువంటి బస్తాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసి ఉంటే బాగుండే. కరెంటు పరిస్థితి ఏదుందని చెప్పి చెక్ చేసి ఉంటే బాగుండే. బీర్ల మీద ఉన్నంత ధ్యాస యూరియా బస్తాల మీద లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చెక్ చేయరు. వర్షాలు పడి జూరాల ఉప్పొంగి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. వారం రోజుల తర్వాత మేమందరం పోయి సందర్శించిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇమ్మీడియట్గా ఆ మోటార్లు చాలు చేసారు. కోయిల్ సాగర్ కానీ నెట్టెంపాడు కానీ భీమా ప్రాజెక్టువి ముందు జాగ్రత్త అధికారులే, ఇరిగేషన్ అధికారులు ఎంత ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఎంత, ఇన్ఫ్లో ఎంత వదలాలి, మరి ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలని దృష్టి పెట్టింటే బాగుండే. వరదలు వచ్చేటప్పుడు ఇరిగేషన్ అధికారులు పంపించారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపరు, అగ్రికల్చర్ సెక్రటరీ ఎరువులు ఉన్నాయా లేదా అని చూడరు. కానీ ఎక్సైజ్ సెక్రటరీ మాత్రము ప్రభుత్వం మీరు పోయి చూడండి పోండి అని పంపడం అనేది మరి ప్రభుత్వం ఏ దాని మీద దృష్టి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి, బంద్ చేస్తామన్నారు. బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి, దాన్ని పట్టించుకోరు. ధరలు పెంచిండ్రు, ఎప్పుడు లేనన్న ధరలు పెంచిండ్రు. ధరలు పెంచి ఇప్పుడు చాలా షాపులలో ఖమ్మంలో కానీ కొత్తగూడెం కానీ ఇటు గద్వాల వైపు కానీ వరంగల్ రూరల్ అర్బన్లో రూరల్లో కానీ